సికింద్రాబాద్ వారాసిగూడలో జీహెచ్ఎంసీ అధికారి రాసలీలలు వెలుగులోకొచ్చాయి. జీహెచ్ఎంసీ అడ్మిన్ జాయింట్ కమిషనర్ జానకిరాం రాసలీలలు వ్యవహారం బట్టబయలైంది. మరో మహిళతో ఉండగా జానకిరాంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆయన భార్య. నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. సికింద్రాబాద్ వారాసిగూడలో జీహెచ్ఎంసీ అధికారి రాసలీలలు వెలుగులోకొచ్చాయి. జీహెచ్ఎంసీ అడ్మిన్ జాయింట్ కమిషనర్ జానకిరాం రాసలీలలు వ్యవహారం బట్టబయలైంది. మరో మహిళతో ఉండగా జానకిరాంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆయన భార్య. నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరాం తన భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోకూడా తెలిసినటువంటి భార్య గత కొన్ని రోజులుగా కూడా అతని పైన నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా కూడా ఆమె అతను జానకిరాం వేరే యువతితో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించింది. అలాగే భార్య ఆమెతో పాటు వాళ్ళ బంధువులను కూడా తీసుకెళ్లినటువంటి సమయంలో జానకిరాం పైన కొంత కోపోద్రికానికి గురై అతన్ని చితకబడినటువంటి పరిస్థితి. భర్తకు బలిత పూజ కూడా చేసింది భార్య. జానకిరాం గత కొన్ని రోజులుగా తనను పట్టించుకోకుండా ఇంటికి రాకుండా మరో యువతితో కూడా ఓ ఫ్లాట్ లో తీసుకొని యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సో తనను రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకొని తన భర్తను ఎక్కడ పట్టుకున్నావు, ఏ విధంగా తన దారిలోకి తీసుకున్నావు అనేటువంటిది కూడా ప్రశ్నించింది. అయితే తనను ఏమనకుండా జానకిరాంను మాత్రం తన భార్య అలాగే భార్యతో పాటు వచ్చినటువంటి బంధువులు అందరూ కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబారినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటే వెళ్ళినటువంటి పోలీసులు సైతం అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే ప్రస్తుతానికి తరలించారు. సో భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి భార్య మాత్రం రెడ్ హ్యాండెడ్ గా తనని పట్టుకొని చితకబారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.